నమస్తే సార్. నమస్తే. సార్ మనం చేసిన చాలా వీడియోస్‌లో చూసి చాలామంది నరాల బలహీనతకు కూడా ఏమైనా మంచి హోమ్ రెమెడీ ఉంటే సార్‌ని అడగండి అని. సో, వాళ్ళ ఆశ మేరకు అలా కామెంట్స్ చేసినందుకు ఈరోజు వాళ్ళ కోసం ఓ చక్కటి వీడియో, ఓ మంచి హోమ్ మేడ్ రెమెడీ వాళ్ళ కోసం సార్. తప్పకుండామా. నరాల బలహీనత సమస్య వయస్సు నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఎక్కువ శాతం మందిని వేధిస్తూ, పీడిస్తూ రకరకాల ఇబ్బందులకు, ఇక్కట్లకు గురి చేస్తుందమ్మా. అంతుబట్టని అంతు చిక్కని నీరసము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము, ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం అనిపించడము, 4 అడుగులు వేసి ఏదైనా తీసుకుని రావాలని కానీ పోస్ట్ పోన్ చేసేటువంటి తత్వం ఉండడము, ఇవన్నీ నరాల బలహీనతకు సంబంధించినటువంటి సమస్యలు. ఈ నరాల బలహీనతకు కొన్ని పరీక్షల ద్వారా అయితే స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుందమ్మా. ఈ యొక్క సమస్య వల్ల నరాల బలహీనత కలిగిందని. కొన్నిటికి ఎలాంటి కారణం కూడా ఉండదు. మంచి ఆహారం తీసుకుంటుంటారు, అదేవిధంగా బాగా రెస్ట్ తీసుకుంటుంటారు, కానీ నీరసము, నిస్త్రాణ, బలహీనత వస్తూ ఉంటుంది. ఎందుకనేది అర్థం కాదమ్మా. సో దీనికంతా కారణం ఏంటంటమ్మా, మనకు శక్తిని కలుగజేసేటువంటి కేంద్రాలు ప్రతి కణంలో ఉంటాయమ్మా. వాటిని మైటోకాండ్రియా అంటారు. మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేయకపోవడం చేతనే, శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియా ఎప్పుడైతే సమర్థవంతంగా పనిచేయదో అప్పుడు మనకు నీరసము, నిస్త్రాణ, బలహీనత కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ మైటోకాండ్రియాను శక్తివంతం చేస్తామో అప్పుడు మనకి ఈ సమస్యలు కూడా కలగవు. కాబట్టి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ జరిగి పలాని సమస్య వల్ల నరాల బలహీనత కలిగిందని చెప్పి తెలిసినప్పటికీ వైద్యులు సూచించిన మేరకు వాళ్ళ ఔషధాలు వాడుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి, త్వరగా ఫలితాలు కలుగుతాయి. ఏ కారణము స్పష్టంగా పరీక్షలు కూడా తెలియకపోయి మన నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ యొక్క ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామా. కాబట్టి అందరూ వాడుకోవచ్చుమా. కొంతమందికి అయితే మరి ఏదైనా గ్లాస్ పట్టుకున్నా కానీ కొంచెం అట్లా షేక్ అవుతుంది, 4 అడుగులు వేసినా వీక్ ఫీల్ అయిపోతుంటారు. ఇట్లా రకరకాల సమస్యలు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తుంటాయి, మంటలు వస్తుంటాయి, అదేవిధంగా కాళ్ళు చేతులు మొద్దుబారినట్లు అనిపిస్తూ ఉంటుంది. నరాల బలహీనతలు రకరకాల సమస్యలు కలుగుతుంటాయి. సో ఈ నరాల బలహీనత అంటే నర్వస్ కు స్ట్రెంత్ కలుగజేసేందుకు ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుంది. కేవలం 3 పదార్థాలమ్మా. ఇదేంటి చెప్పండి అమ్మా. వాము. ఇదేంటమ్మా. దాల్చిన చెక్క. ఇదేంటమ్మా. జాజికాయ. మరి అన్ని మనకు తెలిసినవి కదమ్మా, కానీ ఎలా ఉపయోగించుకోవాలో చాలా మందికి తెలియదు. సో ఎలా ఔషధంగా మలుచుకొని వాడుకోవాలో నేను చెప్తాను. సో వామును వేయించేసేసి చూర్ణం లాగా తయారు చేసుకొని ఆ యొక్క వాము చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. సో వాము చూర్ణం కూడా మనం వేయించేసి చూర్ణం చేసి పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా చూపించడం జరుగుతుందమ్మా. ఈ విధంగా వాము చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ మనం కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. రెండవ పదార్థంగా దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క చూర్ణాన్ని కేవలం ఒక 10 గ్రాములు మాత్రమే కలుపుకోవాలి. 100 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం అయితే 10 గ్రాములు మాత్రమే ఇదొక దాల్చిన చెక్క చూర్ణం కలుపుకోవాలమ్మా. తర్వాత ఈ యొక్క జాజికాయల చూర్ణము ఒక 5 గ్రాములు మాత్రమే కలుపుకోవాలి. సో జాజికాయలు కూడా బాగా లావుగా ఉండాలి, దృఢంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. అలాంటి జాజికాయల్లోనే ఔషధ గుణాలు కూడా బాగుంటాయి. తేలిగ్గా ఉన్నటువంటి జాజికాయలు, చాలా లైట్ వెయిట్ ఉన్నటువంటి జాజికాయలు లోపల పుచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి ఇన్ఫెక్షన్తో కూడినటువంటి అలాంటి జాజికాయలు వాడకూడదమ్మా. గట్టి జాజికాయలు మనం దంచినప్పుడు కూడా కొద్దిసేపు శ్రమ పడితే గానీ ఆ జాజికాయల పొడి కానటువంటి పద్ధతిలో గట్టిగా ఉండాలమ్మా. ఎగ్జాక్ట్లీ. సో సువాసన భరితంగా ఉండాలి. అలాంటి జాజికాయల పొడి ఒక 5 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలుగుతుందమ్మా. ఏ కారణం వల్ల నరాల బలహీనత కలిగినప్పటికీ ఆ నరాల బలహీనతను తొలగించేందుకు వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్వినాలు, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్, ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు, దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా జాజికాయలో ఉన్నటువంటి మిరిస్టిసిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నరాలకు మంచి శక్తినిచ్చేందుకు ఉపయోగపడతాయమ్మా. చూసారు కదా, కేవలము ఒక్క అర నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఈ నరాల బలహీనతను తగ్గించేటువంటి పౌడర్ రెడీ అయిపోయిందమ్మా. చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా. మీరు గమనించండి, చాలా సువాసన భరితంగా ఉంటుంది. సో ఇలాంటి పౌడర్ ను తయారు చేసేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. దీన్ని ఎలా వాడుకోవాలంటే, రోజు రాత్రి పడుకునేటప్పుడు 50 ml నుంచి 100 ml గోరువెచ్చని పాలు తీసుకొని, అంటే ఈ విధంగా 50 ml నుంచి 100 ml గోరువెచ్చని పాలు తీసుకొని ఇందులో 1 నుంచి 2 గ్రాముల వరకు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని కలిపేసేయాలి. 1 నుంచి 2 గ్రాముల వరకు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఈ గోరువెచ్చని పాలలో కలపడం వల్ల ఈ యొక్క ఔషధ శక్తి మరింత రెట్టింపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. పాలు మంచి శక్తినిచ్చేటువంటి పోషకాంశాలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి
ఆహార ద్రవ్యము, అదేవిధంగా మనం వాడేటువంటి ఆహార ద్రవ్యాలు కూడా మంచి పోషకాంశాలు, అదేవిధంగా మంచి శక్తినిచ్చేటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. చూసారు కదమ్మా, నర్వస్ వీక్నెస్ తగ్గించేందుకు బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక ప్రమాణంగా సేవిస్తుండాలమ్మా. రోజు ఒక్కసారి సేవిస్తే సరిపోతుందమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం అంటే అతిశక్తి కదమ్మా. చిన్నపిల్లలు మాత్రము వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రమాణం కాకుండా కాస్త ప్రమాణం తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. ఓకే సార్. సో చూసారు కదా, చాలా చక్కటి దివ్యమైన ఔషధం. సో మీరు కనుక యూస్ చేయాలి అనుకున్న, యూస్ చేసిన తప్పకుండా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా దాని యొక్క హోమ్ రెమెడీ కావచ్చు, దానికి పరిష్కారం కింద మీరు కామెంట్ అడిగినట్లయితే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో కూడా మేము ముందుకు తీసుకురావడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాము. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే.